ఇక్కడ కనిపించే వీళ్ళిద్దరూ చేసే హార్డ్ వర్క్ కి నిజంగా అసలు ఎంత పొగిడినా తప్పే లేదు మావా. అసలు ఆ మ్యాటర్ ఏంటంటే సాయంత్రం సరదాగా డీమార్ట్ దగ్గర ఎయిర్ ఫోర్స్ కి తిరుగుతున్నాను అనమాట. మా ఫ్రెండ్ గడ పక్క వీధిలోనే చికెన్ సూప్ జస్ట్ 30 రూపీస్ కి ఇస్తున్నారు మావా అని చెప్పాడు. నా మైండ్ పోయి ఇంక అస్సలు లేట్ చేయకుండా ఉస్సెన్ బోల్ట్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను మావా షాప్ దగ్గరికి. ఎలా అయినా సూప్ తాగాలని అంత ఆవేశంగా పరిగెట్టుకుని వస్తే చాలా మంది జనం లైన్ లో ఉన్నారు మావా. అంత మంది జనం ఉన్నా సరే ఈ కప్పులు ఇద్దరు కలిసి చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట వాళ్ళని. ఆఖరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తాగుతున్నారు మావా ఈ సూప్ ని. వీళ్ళందరూ ఎంత ఎగబడి తాగుతున్నారు. అసలు ఆ చికెన్ సూప్ లో ఏమంత స్పెషల్ ఉందా అని చెప్పి నేను కూడా ఒకటి తీసేసుకున్నాను. నేను ఇప్పటి వరకు చాలా చోట్ల చికెన్ సూప్ ట్రై చేశాను, కానీ నిజంగా చెప్తున్నాను మావా వీళ్ళ దగ్గర వచ్చిన టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. వీళ్ళ దగ్గర చికెన్ సూప్ ఒక్కటే ఉంటదని అనుకుంటే మీరు చికెన్ బిర్యానీలో కాలేసినట్టే ఈ మెనూలో కనిపించే అన్ని సూపులు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మావా. అన్ని మన బడ్జెట్ లోనే ఉంటాయి అనమాట. ఏం కంగారు పడకండి. నేను చికెన్ సూప్ ఒక్కటే తాగితే ఏం బాగుంటదని చెప్పి మటన్ సూప్ ఒకటి వెజ్ సూప్ ఒకటి తీసేసుకున్నాను. ఈ రెండు కూడా మామూలుగా లేవు, పిచ్చెక్కిచ్చేసాయి అంతే. ఎస్పెషల్లీ వెజ్ సూప్ లో ఆ స్వీట్ కార్న్ అలా తగులుతుంటే బుర్ర పాడైపోయింది. నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందేమో అని చెప్పి మా ఫ్రెండ్స్ గారికి కూడా ఒక 4 సూపులు తీసుకున్నాము. వీళ్ళని టేస్ట్ ఎలా ఉందని కూడా అడగలేదు మావా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోయింది. ఇంకా ఫైనల్ గా వీళ్ళ దగ్గర చికెన్ పకోడీ కూడా ఉందని చెప్తే అది కూడా తీసేసుకుని దాని మీద ఫుల్ గా నిమ్మకాయ పిండుకుని తింటుంటే పిచ్చెక్కిపోయింది మావా నిజంగా. మరి మీరు కూడా ఇవన్నీ ట్రై చేసేయాలనుకుంటే మన కాకినాడ డీమార్ట్ పక్క వీధిలో బాగా చివరికి వచ్చేస్తే ఉంటది మావా హాట్ కిచెన్ అని. ఇలా వెళ్ళేటప్పుడు కనీసం ఒక్కసారైనా ట్రై చేయండి మావా, మీరు కూడా ఈ సూప్ కి నాలాగే ఫ్యాన్ అయిపోతారు.